మీరు అడిగిన దక్షిణామూర్తి ముఖలింగం యొక్క తాత్విక మరియు ఆగమ విశ్లేషణను తెలుగులో అందిస్తున్నాను. సనక, సనందన, సనాతన, సనత్కుమార వంటి మునులు చుట్టూ కూర్చుని ఉండగా శివలింగంపై దక్షిణామూర్తి ముఖం చెక్కిన రూపం జ్ఞాన దక్షిణామూర్తి లేదా వ్యాఖ్యా దక్షిణామూర్తి రూపాలలో అత్యంత అరుదైన, పవిత్రమైన రూపం. 1. దక్షిణామూర్తి, జ్ఞానమూర్తి, విశ్వగురువు. దక్షిణామూర్తి శివుని యొక్క అత్యంత ప్రశాంతమైన, శుభప్రదమైన రూపం. ఈ రూపం సృష్టి, స్థితి, లయ వంటి విశ్వకార్యకలాపాలకు అతీతంగా కేవలం జ్ఞానాన్ని బోధించడానికి అంకితం చేయబడింది. జ్ఞానస్వరూపం. వేదాంత గ్రంథాల ప్రకారం దక్షిణామూర్తి సర్వవ్యాపి, పరామద విభో మరియు అంతటా నిండి ఉంటాడు. దీని కారణంగా ఆయన బోధన బాహ్య మాధ్యమంపై ఆధారపడకుండా జ్ఞానంగానే వ్యక్తమవుతుంది. దక్షిణ దిశ ప్రాముఖ్యత. దక్షిణ అంటే దక్షిణం, మూర్తి అంటే రూపం. సాధారణంగా దక్షిణం మరణాన్ని సూచించినా ఆధ్యాత్మిక సాధనలో ఇది ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కైలాసం నుండి గురువుగా జ్ఞానాన్ని ప్రసారం చేస్తూ ఆయన చూపు దక్షిణ దిక్కుగా ఉండటం జ్ఞానానికి మరియు విముక్తికి మార్గాన్ని సూచిస్తుంది. 2. మౌనబోధన. వేదాంత సారం. దక్షిణామూర్తి యొక్క విశిష్టత ఆయన మౌనబోధన, సైలెంట్ టీచింగ్. మాటలు లేకుండా, నోరు తెరవకుండానే జ్ఞానాన్ని అందించడం ఈ పద్ధతి ప్రత్యేకత. మౌనంతో పరబ్రహ్మ తత్వ ప్రకటన. అంతిమ సత్యం మాటలకు అందనిది, కేవలం అనుభవం ద్వారా మాత్రమే గ్రహించదగినది అని మౌనబోధన దృఢంగా చెబుతుంది. ఆది శంకరాచార్యులవారు తమ దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ అద్భుతమైన బోధనా పద్ధతిని మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అని ప్రశంసించారు. అంటే పరబ్రహ్మతత్వం మాటల ద్వారా కాకుండా గురువు యొక్క మౌనం ద్వారా, అంటే అంతర్గత అనుభవం ద్వారా వెల్లడి అవుతుందని అర్థం. ఈ మౌనం కేవలం ఉపదేశం కాదు, ఇది ధ్యానం యొక్క అంతిమ లక్ష్యాన్ని వివరిస్తుంది. ఈ జ్ఞానం కేవలం వినడం, శ్రవణం ద్వారా కాకుండా అనుభవం ద్వారా తక్షణమే గ్రహించబడుతుంది. శిష్యులు మరియు వైరుధ్యం. వృద్ధ మునులు, యువ గురువు. శిష్యులు సనక, సనందన, సనాతన, సనత్కుమార అనే 4 మునులు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే కోరికతో సంచరించారు. వీరు గురువు చుట్టూ కూర్చుని ఉంటారు. తాత్విక వైరుధ్యం. ఇక్కడ గురువు, యువకుడు, శిష్యులు, వృద్ధులు. ఈ వైరుధ్యం జ్ఞానసముపార్జన యొక్క సాంప్రదాయ నియమాలను తిరస్కరిస్తుంది మరియు అంతర్లీన వేదాంత సత్యాన్ని సూచిస్తుంది. యువగురువు జ్ఞానం, బ్రహ్మం శాశ్వతమైనది, కాలాతీతమైనది. వృద్ధ శిష్యులు ఇంద్రియ మరియు శాస్త్రీయ జ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత అంతిమ సత్యానికి సిద్ధంగా ఉన్న స్థితిని సూచిస్తుంది. దక్షిణామూర్తి మౌనంగా ఉన్నప్పటికీ ఆయనను చూసినంత మాత్రాన మునుల సందేహాలన్నీ వాటంతటా అవే నివృత్తి అయ్యాయి. చిన్న సంశయ. 3. ముఖలింగం. ఆగమ మరియు తాత్విక విశ్లేషణ. శివలింగంపై దక్షిణామూర్తి ముఖాన్ని చెక్కడం. ముఖలింగం అనేది ఆగమశాస్త్రం మరియు ప్రతిమాశాస్త్రం ప్రకారం చాలా అరుదైన మరియు తాత్వికమైన రూపం. ఇది శివుని యొక్క 5 అంశాలను, పంచబ్రహ్మతత్వాలు ఒకే లింగంలో మిళితం చేస్తుంది. ముఖలింగం యొక్క నిర్మాణం మరియు తత్వం. సకల నిష్కల రూపం. లింగం శివుని నిష్కల, నిరాకార బ్రహ్మసూత్రాన్ని సూచిస్తుంది. అయితే చెక్కబడిన దక్షిణామూర్తి ముఖం సకల, సాకార అంశాన్ని సూచిస్తుంది. దక్షిణామూర్తి ముఖలింగంగా పూజించడం అంటే నిరాకార బ్రహ్మజ్ఞానాన్ని మౌనం, సాకార రూపంలో గురువు ఆరాధించడం. ఆగమ నిర్మాణం. ముఖలింగం మానుషలింగం, మానవ నిర్మితలింగం వర్గంలోకి వస్తుంది. దీని పైభాగం, రుద్రభాగం గుండ్రంగా ఉండి దానిపై ముఖాలు చెక్కబడతాయి. దక్షిణముఖం మరియు అఘోరతత్వం. ముఖలింగంలో 4 దిక్కులకు 4 ముఖాలు ఉంటాయి. తత్పురుష, తూర్పు, వామదేవ, ఉత్తరం, సద్యోజాత, పడమర మరియు అఘోర, దక్షిణం. దిశ, ముఖం. శివుని అంశం. తాత్విక అర్థం. దక్షిణామూర్తికి సంబంధం. తూర్పు తత్పురుష, వ్యాపించిన ఆత్మ. సృష్టి, వ్యక్తీకరణ. భక్తులకు కనిపించే మొదటి ముఖం. ఉత్తరం వామదేవ, కరుణామయ శక్తి. రక్షణ, మంత్రశాస్త్రం. శివుని సున్నితమైన, శుభప్రదమైన రూపం.
పడమర సద్యోజాత తక్షణ వ్యక్తీకరణ విముక్తి కోరికల నెరవేర్పు జ్ఞానానికి తక్షణ మార్గాన్ని సూచిస్తుంది. దక్షిణం అఘోర అజ్ఞానాన్ని తొలగించే శక్తి విధ్వంసం ఆధ్యాత్మిక శక్తి దక్షిణామూర్తిని ఉంచే స్థానం అజ్ఞానాన్ని అపస్మార పురుషుడు నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. పై స్థానం ఈశాన సర్వోన్నత జ్ఞానం నిరాకార చైతన్యం నిష్కల మౌనం ద్వారా లభించే అంతిమ జ్ఞానానికి చిహ్నం. సాధారణంగా అఘోర తీవ్రమైన శక్తిని సూచించినప్పటికీ దక్షిణామూర్తి రూపంలో ఈ దక్షిణముఖం అజ్ఞానాన్ని పటాపంచలు చేసే శక్తిగా రూపాంతరం చెందుతుంది. గురువు యొక్క కుడిపాదం అపస్మార పురుషుడిపై అజ్ఞానానికి చిహ్నం ఉంచడం దీనిని ధృవీకరిస్తుంది. గురు ముఖలింగం యొక్క ప్రతిమా లక్షణాలు భంగిమ మర్రి చెట్టు కింద కుడిపాదం అపస్మార పురుషుడిపై ఉంచి కూర్చుని ఉండటం జ్ఞానంపై అజ్ఞానం విజయాన్ని సూచిస్తుంది. ముద్ర ముందు కుడిచేయి చిన్ముద్ర లేదా జ్ఞానముద్రలో ఉంటుంది. బొటనవేలు పరమాత్మ మరియు చూపుడు వేలు జీవాత్మ కలయిక జీవాత్మ పరమాత్మల ఐక్యతను సూచిస్తుంది. శిష్యుల స్థానం మునులు సనత్కుమారులు చుట్టూ కూర్చుని ఉండటం గురువు యొక్క మౌన బోధనను స్వీకరించడం ఇది వ్యాఖ్య లేదా జ్ఞాన దక్షిణామూర్తి రూపాన్ని స్పష్టం చేస్తుంది. 4 ఆరాధన మరియు పద్ధతులు దక్షిణామూర్తి ఆరాధన జ్ఞానం విద్య మరియు బుద్ధిని కోరుకునేవారికి అత్యంత శుభప్రదం. ఆరాధన రోజు దక్షిణామూర్తి గురువులకే గురువు కాబట్టి గురువారం విద్యకు సంబంధించిన గురుగ్రహానికి అంకితం చేయబడింది. పూజకు అత్యంత పవిత్రమైన రోజు. మంత్రాలు మరియు ప్రయోజనాలు నిరంతర జ్ఞానాన్ని పొందడానికి ఈ క్రింది మంత్రాలను జపించాలని సూచించబడింది. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతార దక్షిణామూర్తయే నమః. ఆది శంకరాచార్యులవారు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం కేవలం పఠనం కోసం కాకుండా మనస్సు బుద్ధి మరియు ధ్యానంపై దాని ప్రభావాన్ని అనుభవించడానికి నిత్య సాధన అవసరం. 5 సారాంశం మరియు ముగింపు మునులు జ్ఞానాన్ని పొందుతున్నట్లుగా శివలింగంపై చెక్కబడిన దక్షిణామూర్తి ముఖం గురుముఖలింగం అద్వైత వేదాంతం యొక్క సారాన్ని దృశ్యమానం చేస్తుంది. లింగం నిరాకారమైన నిష్కల శివతత్వాన్ని సూచిస్తుంది. చెక్కబడిన ముఖం అజ్ఞానాన్ని అఘోర శక్తితో నాశనం చేసే గురువు యొక్క సాకార సకల రూపాన్ని సూచిస్తుంది. మౌనం పరబ్రహ్మతత్వం మాటలకు అతీతమైనదని అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోదగినదని బోధిస్తుంది. మునులు జ్ఞానానికి సిద్ధంగా ఉన్న సాధకులను సూచిస్తారు మరియు గురువు యొక్క శక్తిపాతం ద్వారా వారి సందేహాలు తక్షణమే నివృత్తి అవుతాయి. ఈ గురురూపం అజ్ఞానాన్ని తొలగించి అపస్మార మౌనం ద్వారా జ్ఞానాన్ని జ్ఞాన ప్రసాదించే దైవిక శక్తిని సూచిస్తుంది. గురువారం నాడు దక్షిణామూర్తిని ధ్యానించడం ద్వారా భక్తులకు నిరంతర విద్య మరియు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు.